హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఎలక్షన్స్ పూర్తవడంతో నోటిఫికేషన్స్ అన్ని కూడా వన్ బై వన్ అయితే విడుదలవడం మనం గమనిస్తున్నాం. కాబట్టి అలర్ట్గా ఉండండి, రెడీ అయి ఉండండి. ఆల్రెడీ అప్లై చేస్తే ప్రిపరేషన్లో అయితే మీరు ఒకసారి రివిజన్ చేసుకుని అయితే రెడీగా ఉండండి. ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా మనకి వన్ బై వన్ అయితే త్వరలో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఓకే, ఆల్రెడీ రీసెంట్గా మనకి ఐబీపీఎస్ నుండి ఆర్ఆర్బీ గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన పీఓ క్లర్క్, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన మల్టిపుల్ నోటిఫికేషన్స్ కూడా విడుదలవడం జరిగింది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి, అలాగే టెలిగ్రామ్లో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో మనం సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నుండి విడుదలైన అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రిలేటెడ్గా నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ sebi.government.in. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కెరియర్స్లో వేకెన్సీస్లోకి వెళ్ళినట్లయితే కనుక మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి అయితే కనబడతాయి. సో ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే కనుక మనకి నోటిఫికేషన్ అనేది జూన్ 11 నుండి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 30వ తారీఖు లోపు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫేజ్ 1 వచ్చేసరికి జూలై 27న ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసరికి ఆగస్టు 31న, అలాగే పేపర్ 2 ఆఫ్ ఫేజ్ 2 ఐటీ రిలేటెడ్గా స్ట్రీమ్ వాళ్ళకి అయితే సెప్టెంబర్ 14న, ఫేజ్ 3 ఇంటర్వ్యూ అనేది అయితే డేట్ ఇవ్వలేదు. ఈ విధంగా మీకు అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి జనరల్ స్ట్రీమ్లో 62 ఖాళీలు ఉన్నాయి. అన్రిజర్వ్లో 34, ఓబీసీ 14, ఎస్సీ 7, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 6, టోటల్గా 62 ఖాళీలు అయితే ఉన్నాయి. దాంట్లో పీడబ్ల్యూ వాళ్ళకి మనకి బ్లైండ్, అలాగే ఎల్వి 1, ఓహెచ్ 1, ఆర్టిజం రిలేటెడ్గా ఐటీ రిలేటెడ్గా 1 మనకి కేటాయించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, మినిమం 2 years డ్యూరేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. ఓకే, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు చేసి ఉన్నా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ, లేదా డిగ్రీలో లా చేసినా సరే, లేదా డిగ్రీ ఇంజనీరింగ్, ఓకే, ఇంజనీరింగ్ రిలేటెడ్గా బీటెక్ రిలేటెడ్గా మీరు, లేదా ఇన్స్టిట్యూట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఓకే, లేదా చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, కాస్ట్ అకౌంటెంట్ కానీ, ఓకే, మీరు సిఏ రిలేటెడ్గా చేసినా, లేదా డిగ్రీ లాలో డిగ్రీ చేసినా సరే, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసినా, ఓకే, బీటెక్ లేదా లా లేదా సిఏ లేదా పీజీ, ఇందులో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ జనరల్ పోస్టులకు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అయితే అవసరం లేదు. అలాగే లీగల్ రిలేటెడ్ పోస్టులు 5 ఉన్నాయి. లా రిలేటెడ్గా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక మీరు లీగల్ రిలేటెడ్ పోస్టులకు అప్లై చేయొచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఐటీ రిలేటెడ్గా 24 పోస్టులు ఉన్నాయి, ఐటీ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎనీ బ్రాంచ్, బీటెక్లో ఎనీ బ్రాంచ్ అప్లై చేయొచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మినిమం 2 year డ్యూరేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీరు బీటెక్ చేస్తే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు బీటెక్ కాకుండా డిగ్రీ చేస్తే కనుక డిగ్రీ తర్వాత 2 year పీజీ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సులో చేస్తున్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే రీసెర్చ్ రిలేటెడ్గా 2 పోస్టులు ఉన్నాయి. ఇవి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఎక్కువ మనం డిస్కస్ చేయట్లేదు. ఓకే, అలాగే మనకి ఈ ఇంగ్లీష్ హిందీ రిలేటెడ్గా ఎవరైనా మాస్టర్ డిగ్రీ చేస్తే ఒక 2 పోస్టులు ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి మనకి 2 పోస్టులు అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అయితే కేటాయించడం జరిగింది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ బీటెక్ వాళ్ళకి కానీ లేదా పీజీ వాళ్ళకి కానీ ఎక్కువ అవకాశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 31/3/2024 నాటికి చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ మార్చ్ 31, 2024కి సంబంధించి క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 years బిలో ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 సంవత్సరాలు అంటే 35, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు అయితే 33 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే పేపర్ 1లో మనకి జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా, మనకి ఫైనాన్షియల్ సెక్టార్ రిలేటెడ్గా, ఇంగ్లీష్, క్వాంట్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ రిలేటెడ్గా ప్రశ్నలు అయితే 100 మార్కులకి ప్రశ్నలు అయితే అడుగుతారు. 60 నిమిషాల పాటు సమయం ఉంటుంది. 30% కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ స్ట్రీమ్ వచ్చేసరికి ఇది అన్ని స్ట్రీమ్స్, ఆల్ స్ట్రీమ్స్కి ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది. జనరల్ స్ట్రీమ్కి అయితే మాత్రం మనకి ఈ కామర్స్ రిలేటెడ్గా అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీ యాక్ట్, ఎకనామిక్స్ ఈ రిలేటెడ్గా అయితే మనకి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి అయితే ప్రశ్నలు అయితే అడుగుతారు. మిగతా స్ట్రీమ్ వాళ్ళకి అయితే పైన ఉన్న విధంగా పేపర్ అయితే ఉంటుంది. అలాగే మనకి లీగల్ స్ట్రీమ్ కానీ, రీసెర్చ్ స్ట్రీమ్ కానీ, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ కానీ, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ కానీ, ఐటీ రిలేటెడ్ స్ట్రీమ్ పోస్టులకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకైతే మనకి మీరు ఏ స్పెషలైజేషన్ మీద అప్లై చేస్తున్నారో వాటి రిలేటెడ్గా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసే స్ట్రీమ్ను బట్టి ఇక్కడ పరీక్ష విధానం అయితే
మార్పు అయితే ఉంటుంది. -1/4 అయితే ఉంటుంది. సో మిగతా పేపర్ అయితే తెలుగులో ఉండదు. హిందీలో మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఆల్ స్ట్రీమ్స్‌కి సంబంధించి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ మీద, జనరల్ స్ట్రీమ్ అయితే గనక కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్ కంపెనీస్ వీటి రిలేటెడ్‌గా, అలాగే లీగల్ స్ట్రీమ్ అయితే ఆ లీగల్ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఈ విధంగా స్ట్రీమ్‌ని బట్టే పేపర్ 1, పేపర్ 2 కూడా నెక్స్ట్ పేజెస్‌లో అయితే మీకు చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో మీరు ఒకసారి ఏ స్ట్రీమ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గాని, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సాలరీ చూసుకున్నట్లయితే మీకు మంత్లీ రూ. 1,55,000 అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో వితౌట్ అకామిడేషన్, విత్ అకామిడేషన్ అయితే మనకి రూ. 1,16,500 అయితే మీకు రావడం జరుగుతుంది. బెనిఫిట్స్, అలవెన్సెస్ ఇవన్నీ కూడా మనకి చాలా మంచిగా అయితే ఇందులో అయితే ఉంటాయి. బట్ ఎగ్జామినేషన్ మాత్రం టఫ్‌గా అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఏ లెవెల్‌లో సాలరీ ఉంటుందంటే డెఫినిట్‌గా కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది కదా! సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరులో అయితే మనకి పరీక్షా కేంద్రాలు అయితే కేటాయించడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం రిలేటెడ్‌గా అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయిస్తారు. ఫేజ్ 2 రిలేటెడ్‌గా అయితే మనకి అన్ని సెంటర్స్‌లో ఉండదు. కొన్ని సెంటర్స్‌లో మాత్రమే, అంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి సెంటర్స్‌లో మాత్రమే మనకి ఫేజ్ 2 అనేది అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకి పేపర్ 2 ఆఫ్ ఐటీ రిలేటెడ్‌గా అయితే మాత్రం దీనికి ఇంకా సెంటర్స్ అయితే మనకి విజయవాడలో మాత్రమే మనకైతే ఉండడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ 2 మాత్రమే సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఒకసారి గమనించండి. అప్లై చేయడానికి అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 1000 ప్లస్ 18% జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి రూ. 100 ప్లస్ జీఎస్టీ అయితే మనకి పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వెబ్‌సైట్ లింక్ అలాగే పీడీఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లియర్ కట్‌గా ఓకే. మీ క్వాలిఫికేషన్‌కి తగ్గ జాబ్స్ ఉన్నాయా? లేవా? ఆ జాబ్‌కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంది? సో ప్రిపేర్ అవ్వగలనా? లేదా? ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. సో సాలరీ గాని ఇవన్నీ కూడా లైఫ్ సెట్ అయ్యే జాబే. సో దాంట్లో అయితే డౌట్ లేదు గానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే టఫ్‌గా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ అనేది మీ ప్రిపరేషన్ లెవెల్ బట్టి ఆ సిలబస్ మీ యొక్క ఇవన్నీ కూడా ఆలోచించుకొని దాన్ని బట్టి మీరైతే స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఫీజు కూడా ఎక్కువ ఉంది కాబట్టి. సో రూ. 1000 ఫీజు ప్లస్ 18% జీఎస్టీ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా థింక్ చేసి ఒకటికి 2 సార్లు ఆ తర్వాత అయితే అప్లై చేయండి. జాబ్ వస్తే మాత్రం డోకా లేదు. లైఫ్ సెట్ అయినట్టే. ఎందుకంటే మంచి సాలరీ, అలవెన్సెస్, ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మీకైతే నంబర్ 1 అన్నిటికన్నా కూడా బెస్ట్‌గా అయితే ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా థింక్ చేసి మీరైతే డెసిషన్ తీసుకోండి. సో ఇంకా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా నోటిఫికేషన్స్ వన్ బై వన్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సో మాక్సిమం అన్నీ కూడా గమనిస్తూ మీకు ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ అలాగే సిలబస్ ఇవన్నీ కూడా గమనించి మీకు సూటబుల్ అయినవన్నీ కూడా అప్లై చేసుకొని అయితే ట్రై చేస్తూ ఉండండి. డెఫినిట్‌గా మనకి ఏదో ఒక జాబ్ అయితే మీకు త్వరలోనే అయితే రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. థాంక్ యూ.